అందరికీ నమస్కారం అండి. నిన్నటి హారర్ స్టోరీ ఉంది కదా, అనగనగా అమావాస్య. ఇది ముగింపు. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళ్ళ కింద నేల అదురుతోంది గిరికి. తల్లి నిత్యం పూజించే సాయిబాబాని మనసారా తలుచుకుంటూ ధైర్యం తెచ్చుకున్నాడు గిరి. తన మెడలోని ఆంజనేయ స్వామి లాకెట్ని చేతితో గట్టిగా పట్టుకున్నాడు. తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ అవ్వ దగ్గరకొచ్చి, నా బిడ్డలు, నా మనవరాలు పాయల్ని, తాను మనసారా ప్రేమించిన రవిని ఒకే కులం కాదని ఊరు వెలేశారు. ఒకప్పటి పాతతరం దాన్ని అయినా కూడా నేనే, ఏం పర్లేదు, కులం ఇవ్వని సంతోషం ప్రేమ ఇవ్వగలదురా అని నా మనవరాలికి మద్దతు పలికాను. కానీ నా కోడలు ఇదిగో ఇక్కడుందే నీ పెళ్ళాంలానే ఉంటుంది. నా బిడ్డలిద్దరిని కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురని కూడా చూడకుండా మీ కారు అడవిలో ఆపేశారు కదా, అక్కడే చంపిందయ్యా. వాళ్ళ కోసం అందరినీ తిట్టి తిట్టి అడిగి అడిగి నేను గుండె ఆగి చచ్చిపోయాను. నేను చచ్చిపోయాక నాకు పాయల్, రవిలు ఎక్కడా కనబడలేదు. వారి కోసం వెతుక్కోవటానికి రోజు అర్ధరాత్రి మీరు కారు ఆపారు కదా, అక్కడికి వస్తూ ఉంటా. కానీ ఏ రోజు వారు నాకు కనబడలేదు. వారు కనబడకపోయేటప్పటికీ నిరాశతో నా కోడలిని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు. ఇవాళే హాస్పిటల్లో మళ్ళా కలుసుకున్న నా బిడ్డలిద్దరిని. ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడ తిరిగానో నాకు కనబడలేదు వాళ్ళు. మీ పుణ్యమా అని నాకు ఈరోజు కనబడ్డారు. చాలా థ్యాంక్స్ బాబు. అది చెబుతామని మీ వెనకాలే తిరుగుతున్నా 2 గంటల నుంచి. అబ్బా, అంత స్పీడ్ ఏంటి బాబు కారు నడపడం? జాగ్రత్తగా నడపాలి కారు. నీ స్పీడుకి అందుకోలేకపోయా. ఎంత గాలిలో రయ్యమంటూ నేను ఎగురుకుంటూ వచ్చినా కూడా మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ ఒకటి నా ప్రాణానికి. హైవే మీద స్పీడుగా డ్రైవ్ చేసి చచ్చిపోయినోళ్ళు బొచ్చడి మంది తయారయ్యారు ఈ మధ్య. వాళ్ళంతా తెగ అడ్డొచ్చేశారు గాలిలో. సరే బాబు, థ్యాంక్స్ చెప్పేశాగా, ఇక నేను పోతాను. సేఫ్ డ్రైవింగ్ బాబు. స్పీడ్ తగ్గించి నడుపుకో, అన్ని విధాలా మంచిది. బాయ్ బాయ్ అని చెప్పి మాయమైపోయింది అవ్వ. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు గిరి. త్వరగా ఇల్లు చేరాలి, అమ్మకి టెన్షన్ తప్పించాలి అనుకున్నాడు. కారు స్పీడు మాత్రం 80కి మించి పెంచలేదు గిరి. సేఫ్టీగా ఉంటే మంచిదని ఆలోచించాడు. అందరూ సేఫ్గా ఇంటికి చేరుకున్నారు.